हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। हरिः ॐ ओम नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओम नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भंगरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। हरिः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ओम नमो श्रीवेदव्यास भगवाने नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ। डियर फ्रेंड्स, మనము ఇవాళ శ్రీ రామచంద్ర వైభవ స్ఫూర్తి అనే అంశం గురించి చర్చించుకుందాం. రామాయణం మీద అనేక మంది వారి భావాలను, రాముని ఔన్నత్యాన్ని గురించి, గొప్పతనం గురించి, రామాయణం గురించి అనేక రచనలు చేసినారు. వాటిలో ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించవలసిన వాడు శ్రీ రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి. ఈయన 1944 సంవత్సరంలో, అంటే 1944లో he delivered a series of 30 lectures on రామాయణ. అంటే దాదాపు 80 సంవత్సరాల క్రితం, అంటే ఇంకా మనకు స్వాతంత్ర్యం కూడా రాలేదు. 1944 సంవత్సరంలో 30 లెక్చర్స్ వాల్మీకి రామాయణం మీద ఇచ్చినారు. అవి ఎంత గొప్పగా ఉన్నాయి అంటే దే షుక్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇండియా. అంటే ఆ కాలంలో ఉన్న ఆంగ్లేయులను కూడా అవి ఆకట్టుకున్నాయి. అండ్ రాముడు ఎందుకు యూనివర్సల్ హీరో అయినాడు అనేది ఆయన గొప్పగా వర్ణించినారు. శ్రీరామచంద్రమూర్తి ఔన్నత్యము, ఎంత గొప్పది అనేది చాలా హృదయంగా ఆయన వాటిలో వర్ణించినారు. ఎవ్రీ లెక్చర్ వాస్ ఎ మాస్టర్ పీస్. ఇవాళ మనము అటువంటి వారిని మర్చిపోయినాము. శ్రీరామచంద్రుడు ఏ విధంగా యావత్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తి అనేది చాలా చక్కగా వివరించినారు ఆయన లెక్చర్స్లో.
హీ వాజ్ అ గ్రేట్ స్కాలర్. ఇవాళ అటువంటి మహానుభావుడికి ట్రిబ్యూట్స్ పే చేస్తూ ఐ విల్ స్టార్ట్. మన విషయంలోకి వద్దాం. శ్రీరామచంద్రమూర్తి ఔన్నత్యాన్ని గురించి, ఔదార్యాన్ని గురించి, ధర్మనిరతి గురించి, పితృవాక్య పరిపాలన గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. And many of the people do not know. విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చి రామచంద్రుల వారిని యాగరక్షణ కోసం తన వెంట పంపించమంటాడు. దశరథుడికి అది ఇష్టం ఉండదు. నేను నా సర్వసైన్యాలతో వస్తాను, రాముడు బాలుడు కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వచ్చి యాగరక్షణ చేస్తాను అంటాడు. విశ్వామిత్రుడు ఒప్పుకోడు, రామలక్ష్మణులనే పంపించమని చెప్తాడు. వాళ్ళే నా వెంట రావాలా అని చెప్తాడు. విశ్వామిత్రుడిని గట్టిగా కాదనేదానికి దశరథుడికి ధైర్యం ఉండదు. వశిష్ఠుడు చెప్తాడు, ఓ మహారాజా, ఏదో ఒక కారణం ఉంటుంది. జగత్ కళ్యాణం కోసమే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట రమ్మని చెప్తున్నాడు. ఆయన వెంట పంపించడంలో నీ పిల్లలకి ఏమీ కాదు, ఆయనే రక్షిస్తాడు, కాబట్టి ఏం సందేహించొద్దు అని చెప్తాడు. కానీ దశరథుడు ఒప్పుకోడు. సుమంతుడు చెప్తాడు. సుమంతుడు అంటే దశరథుడికి ముఖ్యమైన మంత్రి. ఒప్పుకోడు. సరే, విశ్వామిత్రుణ్ణి ఆతిథ్యం స్వీకరించమని చెప్పి అడుగుతాడు. తన గృహానికి పోయి కౌసల్యతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులే కావాలి యాగరక్షణకు అని అడుగుతున్నాడు, నేను ఎంత చెప్పినా వినడం లేదు, నాకు చాలా దిగులుగా ఉంది, ఆయనకి ఏ విధంగా చెప్పాలో అర్థం కావడం లేదు అని కౌసల్యతో చెప్పాడు. అప్పుడు కౌసల్య అనునయంగా ఆయనకు చెప్తుంది, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడంటే ఆయన కావాలనుకుంటే యాగాన్ని భగ్నం చేసే రాక్షసులను లిప్తమాత్రంలో భస్మం చేస్తాడు, అంత గొప్ప శక్తి ఉంది ఆయనకు. అటువంటి వాడు అడవుల నుంచి ఇక్కడికి వచ్చి ముఖ్యంగా రామలక్ష్మణులే కావాలా అని అడుగుతున్నాడు అంటే దానికి ఏదో పరమార్థం ఉంటుంది, కాబట్టి మీరు నిరాకరించవద్దండి అని కన్విన్స్ చేస్తుంది దశరథ మహారాజు. మనం ఇంకొకటి ఏమంటే ఆ నిరాకరించే దానికి కూడా అశక్తుడు. విశ్వామిత్రుడికి క్రోధం వస్తే కష్టం మరి, అందుకని అశక్తుడు ఆయన. కాబట్టి పంపించండి, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు అని కౌసల్య చెప్తుంది. అప్పుడు కౌసల్య చెప్తే ఆయన కన్విన్స్ అయ్యి వాళ్ళిద్దరిని పంపించేయడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని బయలుదేరే ముందు రామలక్ష్మణులకు చెప్తాడు, నాయనా, మీరు ఈ ముని వెంట, విశ్వామిత్రుని వెంట ఒక ప్రత్యేకమైన కార్యం కోసం పోతూ ఉన్నారు. సో తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు ఆయన ఏం చెప్తే అది చేయండి, ఏది చెప్తే అది వినండి. ఆయన ఆజ్ఞను అనుజ్ఞగా స్వీకరించి ఆయన దగ్గర వినమ్రులై మసులుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు యాగరక్షణకై బయలుదేరుతారు. అందుకే
విశ్వామిత్రుడు రాముణ్ణి కౌసల్య సుప్రజారామ అని అడ్రస్ చేస్తాడు. మనందరికీ తెలుసు, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది తర్వాత వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా చేర్చబడింది. కానీ అది రామాయణంలోది. అంటే కౌసల్య తనయుడైనటువంటి సుప్రజ. సుప్రజ అంటే ఇట్ మీన్స్ గ్రేషియస్, వెల్ బోర్న్, అండ్ వర్చువస్ అని అర్థం సాంస్క్రిట్లో. అంటే కౌసల్య తనయుడు అయినటువంటి కరుణామూర్తి, సద్గుణ సంపన్నుడు, జనాన్ని ఉద్ధరించేటటువంటి వంశంలో జన్మించిన శ్రీరామచంద్ర అని అర్థం ఆ సుప్రజ అనే పదానికి. రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, సంధ్య వెలుగులతో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉత్తిష్ట నరశార్దూల అంటే తండ్రి లేచి, ఉత్తిష్ట నరులలో శార్దూలమటువంటి బలం కలిగినవాడు. శార్దూలం అంటే వ్యాఘ్రం, పులి, అంతటి బలం కలిగినటువంటి వాడ. కర్తవ్యం దైవమాన్నికం, దైవ కార్యం చేయడానికి అంటే సంధ్యావందనాదులకు సమయం ఆసన్నమైంది, లే తండ్రి అని మేలుకొల్పుతాడు ఆయన శ్రీరామచంద్రమూర్తిని. అఫ్కోర్స్ శ్రీరామచంద్రమూర్తి అంటే ఆయన మహావిష్ణువు అవతారమే. ఆ తర్వాత ఇది ఎట్లే మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా తీసుకొనిబడింది. అండ్ వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఆ దీనిలో ఉన్నప్పుడు తాటకను సంహరించాల్సి వస్తుంది. తాటక స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము స్త్రీవధ నిషిద్ధం. కానీ ఆమె రాక్షసి కాబట్టి ఆమెను వధించమని విశ్వామిత్రుడు చెప్తాడు. రాముడు బాణం ఎక్కుపెడతాడు. కానీ విశ్వామిత్రుడు చెప్తాడు, ఎందుకు తటపటాయిస్తున్నావు? తాటక స్త్రీ అయినా ఆమె వదార్హురాలే, ఆమె రాక్షసి అని చెప్తాడు. అంటే రామచంద్రుడు ఒక మాట చెప్తాడు, గురువర్య, ఆమె స్త్రీ అని నేను ఆలోచించడం లేదు. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు బయలుదేరే ముందు నాకు ఒక మాట చెప్పినాడు, తల్లి తండ్రి గురువు మీకు సర్వము విశ్వామిత్ర మహర్షే, ఆయన ఆజ్ఞే నీకు శిరోధార్యము అని చెప్పినారు. సో తండ్రి మాట ప్రకారము మీరు ఆనతిచ్చినారు, నేను బాణం వేస్తున్నాను అని చెప్తాడు. అంటే పితృవాక్యానికి ఎంత విలువ ఇచ్చినాడు రాముడు అనేది మనకు అర్థమవుతుంది. అది శ్రీరామచంద్రమూర్తి గొప్పతనం. అండ్ తర్వాత శ్రీరామ వనవాసానికి బయలుదేరుతాడు. ఆయన సీతా కళ్యాణం అయిపోతుంది. సీతా కళ్యాణం తర్వాత పరశురాముడు వస్తాడు. పరశురాముడికి కూడా ఆయన తన నిజరూప దర్శనం అయ్యేట్టు చేస్తాడు. అప్పుడు పరశురాముడు తన అవతారం చాలించే టైం అయిపోయిందని ఆయన వెళ్ళిపోతారు. ఇక్కడికి వస్తారు, వీళ్ళు అయోధ్యకు వస్తారు. అయోధ్యలో రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు దేవతలలో కలవరం కలుగుతుంది.
ఇది రామచరితమానస్లో ఉంది. అంటే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అయితే ఆయన జన్మ కారణం ఏమి అంటే రావణ సంహారం. సో ఈయన పట్టాభిషేకం అయిపోతే ఆ కార్యనిర్వహణ జరగదు అని దేవతలు చింతాక్రాంతులై బ్రహ్మదేవుణ్ణి సమీపించి అడుగుతారు, స్వామి ఈ పట్టాభిషేకం జరిగితే రాముడు అయోధ్య రాముడు అయిపోతాడు, అన్నీ మర్చిపోతాడు, ఇంకా రావణ వధ ఎట్లా జరుగుతుంది అని. అంటే అప్పుడు నన్ను కాదు సరస్వతీదేవిని ప్రార్థించండి అంటే, అప్పుడు సరస్వతీదేవిని ప్రార్థిస్తే ఆమె కైకేయి నాలుకపై ఉండి ఈ 3 వరాలు అడగడము, శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి పోయేట్టుగా తన భక్తుడికి తన పుత్రుడికి పట్టాభిషేకం జరిగేట్టుగా ఆ వరాలు అడిగే విధంగా చేస్తారు. సో కైకేయికి షీ డజంట్ హేట్ రామ, ఆమెకు రాముడు చాలా ప్రియుడు, కానీ ఆ పరిణామాన్ని తీసుకొస్తారు. ఇది సరస్వతీదేవి ఆమె నాలిక మీద కూర్చొని ఆ విధంగా వరాలు అడిగిస్తుంది అని రామచరితమానస్లో ఉంది. సరే బయలుదేరుతారు. అక్కడి నుంచి ఆయన తండ్రి గారు చెప్తారు, చెప్పలేక చాలా బాధపడతాడు దశరథుడు. ఆఖరికి విషయం చెప్తాడు. విషయం చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారు, మీరు వరం ఇచ్చినారు కాబట్టి ఆ వరం ప్రకారం నేను పోవాల్సిందే, నేను కానాలకు పోతాను అని రెడీ అవుతాడు. ఆయన వెంట సీతాదేవి లక్ష్మణుడు కూడా బయలుదేరి ఆయన వనవాసానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత భరతుడికి ఈ విషయాలన్నీ తెలియవు. వచ్చిన తర్వాత భరతుడు మాతృనింద చేస్తాడు. అమ్మా, రాముడంటే ఎవరనుకున్నావు? నాకు దేవుడు రాముడు, నువ్వు రాముడిని నాకు దూరం చేసినావు, నువ్వు శిక్షార్హురాలవు అని తల్లిని నిందిస్తాడు. నిందించి నాకు రాముని లేని రాజ్యం నాకెందుకు అని నేను బయలుదేరుతాను, పోయి రాముడిని తీసుకొస్తాను అని బయలుదేరుతాడు. వశిష్ఠుడు చెప్తాడు, శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారి మాట ఇచ్చినాడంటే ఆయన తిరిగి రావడం కష్టము అంటే, లేదు పోదాం ప్రయత్నం చేద్దాము. అందరూ మంత్రులతో బయలుదేరి అక్కడికి బయలుదేరుతాడు. రాముడు ఎక్కడున్నాడో అక్కడికి పోయి రాముడిని పిలుచుకొని వస్తాము. ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాల్సిన వాడు ఎప్పటికైనా శ్రీరామచంద్రుడే, ఆయన మా అన్నగారే, కాబట్టి నేను పోయి పిలుచుకొస్తాను అని బయలుదేరుతాడు. అప్పటికి తను కూడా రియలైజ్ చేస్తుంది కైకేయి. దశరథుడు మరణం పాలవుతాడు. సరే, 3 తల్లులు బయలుదేరుతారు. అందరినీ తీసుకొని ఆయన వనం వైపు ప్రస్థానం చేస్తాడు. లక్ష్మణుడు దూరం నుంచి చూస్తాడు, చాలా దుమ్ము వస్తుంది, ఏదో పెద్ద సైన్యము సమూహము వస్తుంది అని లక్ష్మణుడు గుర్తుపడతాడు. భరతుడు వస్తున్నాడు, కానీ లక్ష్మణునికి ఆవేశం ఎక్కువ. అన్నయ్య దగ్గరికి పోతాడు, మనల్ని ఇక్కడనే బంధించి తను పర్మనెంట్గా రాజు కావాలనుకుంటున్నాడు, రాజ్యాకాంక్షతో వాళ్ళమ్మ మనల్ని మోసం చేసింది కాకుండా వచ్చి మనల్ని ఇక్కడే వధించి రాజ్యాన్ని శాశ్వతంగా కైవసం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. భరతుడు వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు మన మీదికి యుద్ధానికి అంటాడు. అంటే రాముడు చెప్తాడు, నువ్వు నా అంతఃప్రాణం అయితే, నువ్వు నా బహిప్రాణం అయితే భరతుడు నా అంతఃప్రాణము. భరతుడు ఎప్పటికీ అట్లా చేయడు, చాలా ఉత్తముడైనటువంటి వాడు భరతుడు. రాని చూద్దాం, ఒకవేళ అనివార్యమైతే యుద్ధమైనా చేద్దాం, కానీ తొందరపడొద్దు నువ్వు అని తమ్ముడిని కన్విన్స్ చేస్తాడు. సరే వస్తాడు. ఆయన వచ్చేసేసి ఆయన అన్నయ్య పాదాల మీద పడి మీరు రావాల్సిందే అని చెప్తాడు. అంటే రాముడు ఒప్పుకోడు. అప్పుడు వశిష్ఠుడు కూడా చెప్తాడు, మీరు రామచంద్ర
నువ్వు రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడైతే దానిలో ధర్మోల్లంఘన ఏమీ ఉండదు. ఎందుకంటే దశరథ మహారాజు వరాలు ఇచ్చింది కాబట్టి దశరథుడు లేడు ఇప్పుడు. అండ్ కైకేయి ఆమె వరాలు అడిగిన వరాలను విత్డ్రా చేసే కెపాసిటీ ఆమెకుంది కాబట్టి ఆమె చెప్పినప్పుడు నువ్వు వచ్చి రాజ్యం ఏలుకో నాయన అని చెప్తే నువ్వు రాజ్యానికి రావచ్చు, ధర్మోల్లంఘనం ఏమీ లేదు అని వశిష్ఠుడు కన్విన్స్ చేస్తాడు. చేస్తే కూడా రాముడు ఒప్పుకోడు. అప్పుడు సుమంతుడు చెప్తాడు, నాయన ప్రజల కోసమైనా రా, నువ్వు ప్రజలందరూ రామపాలన కోరుకుంటున్నారు కాబట్టి రా. భరతుడు చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఒప్పుకోడు. అప్పుడు దశరథుడి మంత్రివర్గంలో జాబాలి అనే ఒక మంత్రి ఉంటాడు. ఆయన రామచంద్రునికి చెప్తాడు. హీ టెల్స్ అబౌట్ అంటే దర్శనాన్ని గురించి చెప్తూ, స్వామి రామచంద్ర, ఇచ్చినవాడు మీ నాయన, వరం ఇచ్చినవాడు మీ నాయన, ఆయన లేడు, గతించినాడు. మీ తల్లిగారికి ఇప్పుడు మీరు వస్తానంటే ఏ అభ్యంతరమో లేదు, ఆమె వచ్చి నిన్ను రాజ్యం చేసుకో అని చెప్తా ఉంది అని. రాజ్యం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకున్నాడు నిన్ను రాజ్యాభిషిక్తుడిని చేయడానికి. వశిష్ఠుడు ధర్మోల్లంఘన లేదు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన చార్వాక సిద్ధాంతం గురించి చెప్తాడు రాముడికి. ఇంతమంది అడుగుతుంటే వచ్చి రాజ్యం చేసుకో తండ్రి అంటే, నేను వనవాసం చేస్తా అంటారు కదా మీరు. అసలు రాజు అనేవాడు ఉంటేనే, రాజు అంటే ఎవరు? దైవ ప్రతినిధి రాజు. అంటే అక్కడ ఈ దర్శనం అంటే అప్పటికే ఆ దర్శనం ఉండిందనమాట. సో రాజు ఏం చేస్తే కరెక్టు, రాజు ఏం చెప్తే అది కరెక్టు. కాబట్టి మీరు వచ్చి రాజ్యానికి వచ్చేసేయండి. అండ్ రాజు ఏది చెప్తే ధర్మం. ధర్మం మిథ్యం భోగం సత్య, భోగం మిథ్య, ధర్మం సత్యం, ధర్మం మిథ్య భోగం సత్యం అంటుంది ఆ దర్శనం, చార్వాక దర్శనం. రుణం కృత్వా ఘృతం పిబేత్ అని చెప్తుంది. అంటే అప్పు చేసైనా నెయ్యి దాగు, ఈ దేహం ఉండేది సుఖపడడానికే అని చెప్తుంది. అప్పుడు రామచంద్రమూర్తికి క్రోధం కలుగుతుంది. ఇటువంటి మంత్రి నా తండ్రి దగ్గర ఉన్నాడా అని, మంత్రిగా ఉన్నాడని నేను సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పడం తప్పు. వశిష్ఠుడు చెప్పినా చెప్పకపోయినా నా తండ్రి మాట ఇచ్చినాడు, నా తండ్రి నన్ను వనవాసానికి పొమ్మన్నాడు. సో పితృవాక్య పరిపాలన చేయడమే నా కర్తవ్యము అని కోపగిస్తాడు ఆయన మీద. సో అంటే దర్శన సాహిత్యం అప్పటికే ఉండింది. చార్వాక దర్శనము ఇట్ వాస్ దేర్ ఇన్ దోస్ డేస్. అంటే మనకు దర్శన సాహిత్యంలో మనకు షడ్దర్శనాలు ఉన్నాయి. దానిలో చార్వాక దర్శనం మొట్టమొదటిది. అంతటి ఔదార్యం కలిగినటువంటి వాడు, ఔన్నత్యం కలిగిన వాడు, పితృవాక్య పరిపాలన దృక్పథం కలిగిన వాడు. సో దిస్ విల్ కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో నారాయణాయ.